హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అనుష ఎడ్యుకేషన్ ఛానల్ అండి. ఈరోజు అయితే మనం సైకాలజీకి సంబంధించిన కొన్ని బిట్స్ అయితే చూద్దాం. సో ఎగ్జామ్స్ దగ్గర వచ్చాయని భయపడకండి. సో కొన్ని ప్రీవియస్ పేపర్లు కూడా చూస్తుండే, అవి కూడా మనకు చాలా హెల్ప్ కూడా అవుతూ ఉంటాయి అన్నమాట. ప్రతిదీ కూడా ఇంకా ఏం చదవకోకుండా జస్ట్ ప్రాక్టీస్, అంటే మనము రఫ్గా రాసి పెట్టుకుంటాం కదా, సో అవి మాత్రమే చదవండి, సరిపోతుంది. సో టెన్షన్ పడి ఉన్నదంతా మర్చిపోతూ ఉంటాం అన్నమాట. సో ఇప్పుడు క్వశ్చన్ చూస్తే, క్రింది వాణిలో అభివృద్ధి సూత్రం కానిది ఏమిటి? ఆప్షన్ చూస్తే 1 వికాసం ప్రాగుప్తీకరించబడుతుంది, 2 నిరంతర ప్రక్రియ, 3 గతిశీలక ప్రక్రియ, 4 విపర్య ప్రక్రియ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 విపర్య ప్రక్రియ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో సైకాలజీలో అయితే ఖచ్చితంగా మనకు ఎక్కువ మార్క్స్ తెచ్చుకోగలిగితేనే మనకు టోటల్ స్కోర్ అయితే పెరుగుతుంది. తర్వాత స్వేచ్ఛాపూరిత ఇచ్ఛ ఆత్మ ప్రస్తావనపై కేంద్రీకరించిన ఉపగమం ఏంటి? 1 సంజ్ఞానాత్మక మనోవిజ్ఞానం, 2 మానవతావాదము, 3 మనోవిశ్లేషణవాదము, 4 ప్రవర్తనవాదము. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 మానవతావాదము అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత సో ఈ మానవతావాదం గురించి మనకు బెంజమిన్ బ్లూమ్స్ అయితే చెప్పడం జరిగింది. తర్వాత పియాజే ప్రకారం వస్తు స్థిరత్వం ఈ క్రింది దశలో జరుగుతుంది. 1 అమూర్త ప్రచాలక దశ, 2 ఇంద్రియ చాలక దశ, 3 పూర్వ ప్రచాలక దశ, 4 అమూర్త ప్రచాలక దశ. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇంద్రియ చాలక దశ అనేది కరెక్ట్ అండి. తర్వాత ఒక వ్యక్తి ప్రజ్ఞాలబ్ధి 100 అయినా అతని మానసిక వయసు ఎంత? 1 శారీరక వయసు కంటే ఎక్కువ, 2 శారీరక వయసు కంటే తక్కువ, 3 శారీరక వయసుతో సమానము, 4 ఊహించలేము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 శారీరక వయసుతో సమానము. అంటే 90 నుంచి 100 వరకు ఉంటే అది మనకు సాధారణం అన్నమాట. తర్వాత వెంకట్ యుఎస్ లో తాను ఎంతగానో ఇష్టపడే ఉద్యోగ అవకాశం లభించింది, కానీ వృద్ధులైన తల్లిదండ్రులను ఒంటరిగా వదిలి ఉద్యోగానికి వెళ్లాలా వద్దా అని నిర్ణయించుకోలేకపోయాడు. వెంకట్ ఎదుర్కొన్న సంఘర్షణ ఏమిటి? ఉపగమ 2 పరిహార 3 ఉపగమ పరిహార, 4 ఏది కాదు. ఉపగమ అంటే 2 పాజిటివ్ అండి. అదే పరిహార అంటే 2 నెగిటివ్, అంటే మనకి ఇష్టం లేని. ఉపగమ పరిహార అంటే 1 ఇష్టం 1 ఇష్టం లేని. లాస్ట్ ఏది కాదు. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏంటి? అతను యుఎస్కి వెళ్ళాలనుకుంటున్నాడు, తల్లిదండ్రులు కూడా చూసుకోవాలనుకుంటున్నాడు, కాబట్టి మనకు 2 పాజిటివ్ అనమాట. కాబట్టి మనకేంటి ఆప్షన్ 1 ఉపగమ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. తర్వాత వచ్చేసి తండ్రిచే తిట్టించుకున్న పిల్లవాడు పెద్ద శబ్దం అయ్యేట్లు గది తలుపును విసురుగా వేయటంలో ఉపయోగించుకున్న రక్షక తంత్రం ఏమిటి? 1 ప్రతిగమనము, 2 విస్థాపనము, 3 తదాత్మీకరణము, 4 పరిహారము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విస్థాపనము అనమాట. అంటే సో మనకు ఉండే కోపాన్ని వేరే వాళ్ళ మీద చూపడం. సో ఇవన్నీ రక్షక తంత్రాలండి. సో దీని మీద అయితే నేను ఒక వీడియో చేశాను ఆల్రెడీ, ఒకసారి చూడండి. తర్వాత అనిర్దేశక ఇంటర్వ్యూ పద్ధతి గురించి మొదటగా వివరించిన వారెవరు? ఊంట్, జేమ్స్ వాట్సన్, కార్ల్ రోజర్స్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కార్ల్ రోజర్స్ అండి. తర్వాత క్రింది వాణిలో స్వీయ అభ్యసన గమనం కోసం విషమజాతి సమూహ విద్యార్థులకు బోధించకు తగిన పద్ధతి ఏమిటి? 1 ప్రకాశపఠనం, 2 కార్యక్రమాత పద్ధతి అభ్యసనము, 3 చారిత్రాత్మక, 4 ఉపన్యాస. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కార్యక్రమాయుత అభ్యసనం అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. తర్వాత ఎరుపు, ఆకుపచ్చ, నారింజ లాంటి ట్రాఫిక్ సంకేతాలను పాటించుట అనేది ఈ రకమైన అభ్యసన సిద్ధాంతానికి చెందినది. 1 ఆవిష్కరణ, 2 అంతర్దృష్టి, 3 పరిశీలన, 4 నిబంధనము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నిబంధనం అండి. తర్వాత వైగట్స్కీ ప్రకారం పిల్లలు తమలో తామే మాట్లాడుకోవటానికి కారణము ఏమిటి? స్వీయ మార్గదర్శకత్వం, పెద్దలంటే భయము, ఇతరులతో మాట్లాడుటకు ముందు ప్రాక్టీస్ చేసుకోవడం, 4 ఆత్మవిశ్వాసం పొందుట. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్వీయ మార్గదర్శకత్వం అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ఈ అభ్యసన సిద్ధాంతం బోధనాభ్యాసన ప్రక్రియలో అభ్యాసం, డ్రిల్లు, పునరావృతాలకు ప్రోత్సాహాన్నిస్తుంది. 1 పరిశీలన అభ్యసనం, 3 అంతర్దృష్టి అభ్యసనం, 2 అంతర్దృష్టి అభ్యసనం, 3 యత్నదోష అభ్యసనము, 4 కార్యసాధక నిబంధనము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి యత్నదోష అభ్యసనం అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రిన్సిపల్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ అనే పుస్తకంను రచించిన వారెవరు? మార్క్స్ వెర్దెమర్, కర్ట్ కోఫ్కా, కెహ్లర్, కర్ట్ లెవిన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కర్ట్ కోఫ్కా అనేది కరెక్ట్ అండి. తర్వాత ప్రస్తుత పరిస్థితులకు గాంధీజీ లాంటి నాయకుడు మనకు చాలా అవసరమని ఉపాధ్యాయుడు విద్యార్థులకు స్ఫూర్తి కలిగించి వారిని ఆ దిశకు మళ్లిస్తే ఆ ఉపాధ్యాయుడు వీరి సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నట్లు అని చెప్పింది ఎవరు? స్కిన్నర్, థార్నడైక్, వైగట్స్కీ, 4 బండూరా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బండూరా అండి. తర్వాత
ఒక పిల్లవాడు తాను ఆడుకునే బొమ్మను చెడిపోయినప్పుడు భాగములుగా విప్పదీసి మరలా బిగించగలడు. దీనిని వివరించు అభ్యసన లక్ష్యం ఏమిటి? 1 అభ్యసనం సంచితము, అభ్యసనం ప్రయోజనాత్మకం, అభ్యసనం వియుక్తం మరియు సమ్మిళితము, 4 అభ్యసనము వైయక్తికము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అభ్యసనం వియుక్తము మరియు సమ్మిళితం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. తర్వాత రేడియో రిపేరు చేయటం నేర్చుకున్న వ్యక్తి టేప్ రికార్డర్ రిపేర్ కూడా చాలా సులువుగా నేర్చుకోగలుగుతాడు అని వివరించే అభ్యసన బదలాయింపు సిద్ధాంతం ఏమిటి? సమరూప మూలకాల సిద్ధాంతం, సాధారణీకరణ సిద్ధాంతం, 3 గెస్టాల్ సిద్ధాంతం, 4 ఆదర్శాల సిద్ధాంతము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు సాధారణీకరణ సిద్ధాంతం అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే ఒకటి నేర్చుకున్నప్పుడు దానికి అనుగుణంగా ఇంకొకటి నేర్చుకోవడానికి మనకు వీలుంటుంది అనమాట. అంటే ఇప్పుడు సింగర్ అయిన వ్యక్తి మ్యూజిక్ డైరెక్టర్ కావడానికి సో చాలా అతనికి అనుకూలం అన్నమాట. అట్లా తర్వాత పాఠశాలలో బోధనా కార్యక్రమాలను దేనిని దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తారు? 1 విద్యార్థి సంసిద్ధత, 2 విద్యార్థి ప్రేరణ, 3 విద్యార్థి పరిపక్వత, 4 విద్యార్థి మానసిక గ్లాని. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విద్యార్థి పరిపక్వత అండి. సో బోధనా కార్యక్రమాలు అనేటి పిల్లల పరిపక్వతను బట్టి మనము చెప్పాల్సిన అవసరం అన్నమాట. తర్వాత వచ్చి భిన్న ఉద్దీపనలకు కూడా ఒకే నిబంధిత ప్రతిస్పందన ఇవ్వటంను వివరించే పావ్లోవ్ నియమం ఏంటి? 1 సామాన్యీకరణం, 2 పునర్బలనం, 3 ఉన్నత క్రమ నిబంధనం, 4 విచక్షణ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉన్నత క్రమ నిబంధనం అనేది కరెక్ట్ అండి. తర్వాత జాతీయ జెండాన్ని ఎగురవేయగానే విద్యార్థి శాల్యూట్ చేయుట అనేది ఏమిటి? నిబంధనాభ్యసనం, యత్నదోష అభ్యసనము, అంతర్దృష్టి అభ్యసనము, 4 సాంస్కృతిక అభ్యసనము. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 నిబంధన అభ్యసనం అనేది కరెక్ట్ అవుతుందండి. తర్వాత ఆర్టీఈ 2009 ప్రకారం ఈ క్రింది వానిలో ఎస్ఎంసి విధి కానిది ఏమిటి? మధ్యాహ్న భోజన పథకాన్ని పర్యవేక్షించాలి, 2 బడి అభివృద్ధి ప్రణాళికను సిఫార్సు చేయాలి, 3 6 నుంచి 4 సంవత్సరాల పిల్లలందరి లిస్టులను తయారు చేయడంలో సహాయం చేయాలి, 4 ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలనేది కరెక్ట్ అండి. తర్వాత విద్యా హక్కు చట్టం 2009 సెక్షన్ 17 ప్రకారం సరైనదేమిటి? ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యార్థిని శారీరకంగా శిక్షించరాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యార్థిని మానసికంగా శిక్షించరాదు, విద్యార్థిని శారీరకంగా శిక్షించరాదు కానీ తప్పు చేసినప్పుడు మానసికంగా వేధించవచ్చు, 4 ఎట్టి పరిస్థితుల్లోని విద్యార్థిని శారీరకంగా మానసికంగా వేధించరాదు. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యార్థిని మానసికంగా వేధించరాదు. తర్వాత వచ్చేసి మనకు బ్రూనర్ ప్రకారం అభ్యసనము ఇలా ఉండాలి: సరళంగా అన్వేషణాత్మకంగా, 2 క్లిష్టంగా అన్వేషణాత్మకంగా, 3 క్లిష్టంగా ప్రయోగాత్మకంగా, 4 సరళంగా ప్రకల్పనాత్మకంగా. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సరళంగా అన్వేషణాత్మకంగా అనేది అభ్యసనం ఉండాలని మనకు బ్రూనర్ తెలియజేశాడు. తర్వాత వచ్చేసి ఇరుగు పొరుగు వారిచే మంచి అమ్మాయి అనిపించుకోవడం కోసమే సీత క్రమశిక్షణగా ఉంటుంది. కోల్బర్గ్ ప్రకారం సీత ఉన్న దశ ఏమిటి? సాంప్రదాయి 3వ దశ, సాంప్రదాయి 4వ దశ, పూర్వ సాంప్రదాయి 2వ దశ, 4 ఉత్తర సాంప్రదాయి 5వ దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సాంప్రదాయి 3వ దశ అనేది కరెక్ట్ అండి. సో మనకు ఈ కోల్బర్గ్ ఏవైతే దశలు ఉన్నాయి కదా, సో సాంప్రదాయ కానీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, నేర్చుకోండి. తర్వాత 9వ తరగతి పిల్లల్లో రాజు అనే విద్యార్థి తన తరగతి పిల్లలందరి కంటే బొమ్మలను చాలా సులువుగా, నైపుణ్యంగా, వేగంగా, అద్భుతంగా గీయగలుగుతున్నాడు. ఇది అతని యొక్క ఏ మానసిక సామర్థ్యంను తెలియజేస్తుంది? ఆప్షన్ చూస్తే ప్రజ్ఞ, సహజ సామర్థ్యం, అలవాటు, వైఖరి. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సహజ సామర్థ్యం అనేది కరెక్ట్ అవుతుందండి. తర్వాత ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రకటించే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఉపాధ్యాయులలో డాష్ అంతర్గత ప్రేరణ కలిగిస్తాయి, బహిర్గత ప్రేరణ కల్పిస్తాయి, సాధారణ ప్రేరణ కలిగిస్తాయి, నిర్దిష్టమైన ప్రేరణ కలిగిస్తాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అంతర్గత ప్రేరణ అయితే కలిగిస్తాయండి. తర్వాత ఈ క్రింది వాణిలో మంత్రణంకు సంబంధించి సరికానిది ఏమిటి? 1 దీనిని ఒక్కొక్క వ్యక్తికి విడివిడిగా అందిస్తారు, 2 మార్గదర్శకత్వంలో ఒక భాగము, 3 దీనిని అనుభవజ్ఞులు ఎవరైనా అందించవచ్చు, 4 నియంత్రించిన పరిస్థితిలోనే అందించబడతాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 దీనిని అనుభవజ్ఞులు ఎవరైనా అందించవచ్చు. తర్వాత ప్యూపిల్ ఒక బహువచనం. ప్యూపిల్స్ అని నేర్చుకున్న విద్యార్థి ప్యూపుల్ కు బహువచనం ప్యూపుల్స్ అని చెప్పుట ఏ అభ్యసన బదలాయింపుకు ఉదాహరణ? 1 అనుకూల బదలాయింపు, 2 ప్రతికూల బదలాయింపు, 3 శూన్య బదలాయింపు, 4 ద్విపార్ష బదలాయింపు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రతికూల బదలాయింపు అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. తర్వాత వచ్చేసి
కొత్తగా వచ్చిన ఉపాధ్యాయుడు తరగతిలో విద్యార్థులను అర్థం చేసుకుని తగిన భిన్న బోధనా వ్యూహాలను ఎంచుకొనుటకు ఈ విధమైన పరీక్షలు ఉపయోగపడును. ఆప్షన్ చూస్తే ప్రజ్ఞా పరీక్షలు, 2 మూర్తిమత్వ పరీక్షలు, 3 సహజ సామర్థ్య పరీక్షలు, 4 సృజనాత్మక పరీక్షలు. మనకు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రజ్ఞా పరీక్షలు అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే కొత్తగా వచ్చిన ఉపాధ్యాయుడికి తెలుస్తుంది కదా ఎవరు టాలెంటెడ్ అని. అలా తర్వాత శిశు కేంద్రీకృత విద్యకు ప్రధాన ఆధారం ఏమిటి? 1 భారతీయ రాజ్యాంగం, 2 వైయక్తిక భేదాలు, 3 విద్యా హక్కు చట్టం 2009, 4 NCF 2005. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 వైయక్తిక భేదాలు అనేది కరెక్ట్ అండి. తర్వాత పరిసరాల యథార్థ స్థితి కంటే వాటిని గురించి వ్యక్తులకుండే అభిప్రాయాలే బలీయమైనవి అనేది ఈ వాదం యొక్క సమర్థన. 1 నిర్మాణాత్మక వాదం, 2 మానవతావాదము, 3 ప్రవర్తనవాదం, 4 గెస్టాల్ట్ వాదము. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మానవతావాదం అండి. తర్వాత వచ్చేసి ఆత్మగౌరవము అనే భావన పెంపొందటం ఈ వికాసంలో భాగము. 1 సాంఘిక వికాసం, 2 భాషా వికాసం, 3 నైతిక వికాసం, 4 ఉద్వేగ వికాసము. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 నైతిక వికాసం అనేది కరెక్ట్ అవుతుందండి. సో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మన ఛానల్లో మరిన్ని వీడియోలు ఉండండి, చూడండి. థ్యాంక్ యూ.